పెద్ద మూవీకి ఓజీ ఏంద్రా ఈడొకడు లేచి కెమెరా పెడతాడు మొకాన. మూవీ చాలా బాగుంది. నాకైతే బొమ్మ బద్దలైనట్టే. Hey everyone, welcome to Janvas. This is my first vlog and I want to share it with you all. I don't know where this journey takes me in the future. I just want to document all this. సో యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే పెద్ద మూవీకి ప్రీమియర్స్కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. సో బెంగళూరు, ఐ విల్ స్టే ఇన్ బెంగళూరు. యాక్చువల్లీ బెంగళూరులో ప్రీమియర్స్కి అయితే టికెట్సే వదలలేదు. సండే వరకు కూడా, సండే మండే కూడా ఐ థింక్ ప్రీమియర్స్కి వదలలేదు, నార్మల్ టికెట్సే వదలలేదు. సో దెన్ ట్యూస్డే వదిలారు. ట్యూస్డే వదిలిన తర్వాత మేమైతే ఒక 6 మెంబర్స్ అనుకున్నాం సినిమాకి వెళ్దామని. ప్రీమియర్స్ అయితే వదలలేదు, నార్మల్ టికెట్సే ట్యూస్డేకి వదిలారు. ట్యూస్డేకి వదిలిన తర్వాత మేము థర్స్డేకి ప్లాన్ వేసుకున్నాం మూవీకి వెళ్దామని. సో మార్నింగ్ FDFS యాక్చువల్లీ లైక్ 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి బెంగళూరులో. పెద్ద మూవీ అయితే 6:30 నుంచి స్టార్ట్ చేశారు. సో మేము అందరికీ కాల్ చేసి దాని తర్వాత ఒక 6 టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఎక్కడ? అగారా తిరుమల థియేటర్. ఇఫ్ యూ గైజ్ నో, తిరుమల థియేటర్ ఈజ్ ఫేమస్ ఫర్ తెలుగు FDFS. లైక్ దే విల్ సెలబ్రేట్ ఏ లాట్ లైక్ ఇన్ హైదరాబాద్. సో తిరుమలలో మాకు 7 AM షోకి టికెట్స్ అయితే దొరికిపోయాయి. దాని తర్వాత ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఏమైందంటే AMBలో ప్రీమియర్స్ వదిలాడు. AMBలో ప్రీమియర్స్ వదిలిన తర్వాత ఐ వాంటెడ్ టు చెక్ విత్ మై ఫ్రెండ్స్ లైక్ ఇఫ్ దే వాంట్ టు కమ్ విత్ మీ ఆర్ నాట్. సో దెన్ ఐ కాల్డ్ ఎవ్రీ వన్. కాల్ చేసిన తర్వాత వాళ్ళు రాను దేవర్ నాట్ ఇంట్రెస్టెడ్. తర్వాత నేను ఏమనుకున్నా, నేను ఒక్కడనే అయినా సరే వెళ్ళిపోయి సినిమా చూద్దాం అనుకున్నాను. టికెట్ ప్రైస్ వాజ్ అరౌండ్ సమ్ 600 and 700. అండ్ మీకు తెలుసుగా బెంగళూరులో AMB వదిలేరు. దిస్ పీక్ మూవీ థియేటర్. లైక్ ద సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, స్క్రీన్ కానీ, చైర్స్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో ఐ థాట్ టు గో దేర్ ఓన్లీ అలోన్. ఒకనే వెళ్దాం అనుకున్నాను. తర్వాత ఒకనే బుక్ చేసేసా టికెట్. ఒకనే బుక్ చేసిన తర్వాత 2-3 hours తర్వాత సింగిల్ స్క్రీన్స్లో వదిలాడు. అరే నేను అనుకున్నా మళ్ళీ ఇదేదో ముందే వదిలినంటే, టికెట్స్ బుక్ చేయక ముందే వదిలినంటే ప్రీమియర్స్కే డైరెక్ట్ బుక్ చేసుకునే వాళ్ళం కదా అని. సో ఇంకా అదంతా కుదరక మళ్ళీ AMBలో టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత సింగిల్ స్క్రీన్కి ప్రీమియర్స్ వెన్స్డే నైట్ 8 PMకి బుక్ చేసుకున్నాం. ఆ 6 మెంబర్స్ మళ్ళీ టికెట్ ప్రీవియస్ తిరుమల అగారాలో టికెట్ క్యాన్సిల్ చేసి అదే 6 మెంబర్స్ మళ్ళీ ఇక్కడికే బుక్ చేసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ టు పెద్ద ప్రీమియర్స్. ఐ ఇంట్రొడ్యూస్ యూ మై 2 friends లైక్ ధీరు, సౌమిత్ అని 2 వస్తారు. సో వాళ్ళు చాలా ఫన్నీ, నాకంటే చాలా ఫన్నీ. వీళ్ళే గైస్ ఇద్దరు నేను చెప్పింది. దో ఇటు ధీరు, ఇటు సౌమిత్. కాదు, పెద్ద మూవీకి ఓజీ ఏంద్రా. అబ్బాయి మూవీకి బాబాయ్ టీషర్ట్ వేసుకొచ్చారు, ఏం తప్పేంది? గైస్ సినిమాకి వచ్చాం. తిను మా ఇంటర్మేట్ సడన్గా ఇక్కడ వచ్చి కలిసి ఏ బాబ్జా నువ్వా అని అడుగుతున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇన్ బెంగళూరు. ధీరా మస్సా 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 అర్సురా, మాట్లాడరా. ఎక్స్ట్రోవర్టే కదరా నువ్వు. ఆఫ్ కెమెరా ఎక్స్ట్రోవర్ట్ గైస్. ఇక్కడ ఆఫ్ కెమెరా ఎక్స్ట్రోవర్ట్. అరిచి చంపుతాడు జనాల్ని. ఇప్పుడు మాట్లాడట్లా. ఉండిలేరా, ఫేమస్ అవుతావు. సమిత్ జై బాబు, జై చరణ్. చరణ్ బాబురా, జై చరణ్ బాబు, బాబులకే బాబు, చరణ్ బాబు. అరే 8కి సినిమా అన్నారా? టైం 8 రా. థియేటర్ ఇది కాదు, పక్కన పక్క థియేటర్ అంట. బొక్కే ఈడొకడు లేచి కెమెరా పెడతాడు మొకాన.
guys, done with the movie just now and we came to Rameshwaram Cafe. I'm gonna tell you my review after these two people reviews. So this is the Soumit, as I have introduced you before. Chapra. నాకైతే బొమ్మ బద్దలైనట్టే. మూవీ చాలా బాగుంది. నాకు ఫీల్ మాత్రం మగధీర, తర్వాత రంగస్థలం, తర్వాత ఈ మూవీ నచ్చింది నాకు. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం సూపర్. సో నా రివ్యూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నెగిటివ్స్ ఉన్నాయి మూవీలో. ఫస్ట్ ఐ టెల్ స్టార్ట్ విత్ ద నెగిటివ్స్. సో ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే లిప్సింక్ కొన్ని చోట్ల మ్యాచ్ అవ్వలేదు. లైక్ వాయిస్ ఒకలా వస్తూ ఉంటుంది, లిప్సింగ్ ఇంకోలా వస్తూ ఉంటుంది. సెకండ్ నెగిటివ్ ఏంటంటే ఆ జాహ్నవి కపూర్ ఎందుకుందో తెలియదు, ఆ ట్రాక్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. దాని తర్వాత థర్డ్ నెగిటివ్ ఏంటంటే సినిమా కొంచెం లాగ్ కొంచెం ఫీల్ అయ్యాం మేమైతే, కొంచెం లైక్ బోర్డ్గా ఫీల్ అయ్యాం. 3 hours 10 minutes 9 minutes అనుకుంటా సినిమా డ్యూరేషన్. సో 2 hours 45 minutes అలా పెట్టుంటే లైక్ బాగుండేది అనిపించింది. సో నా ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ ద పాజిటివ్ సైడ్. కొన్ని సీన్స్ అయితే పీక్ ఉన్నాయి. రామ్ చరణ్ డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. వీడియో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బీజిఎం ఈస్ టాప్ నాచ్ అండ్ ద మెయిన్ అప్రిషియేషన్ గోస్ టు డిఓపి ఇస్ రత్నవేల్ కదా, డిఓపి రత్నవేల్ అండ్ బుచ్చిబాబు. స్టోరీ అయితే బాగుంది. సో డ్యూరేషన్ ఒకటే ప్రాబ్లం అంతే. ఇంకా రామ్ చరణ్ గురించి చెప్తే 1 man షో